ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలిగిన వాడు ఎవడో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని తెలుసుకునేవాడు ఎవడో. ఈ లోకంలో గొడవలు, కోర్టు కేసులు, దెబ్బలాటలు, అల్లర్లు, భేదాలు, విభేదాలు, సమస్యలు, చిక్కులు, బాధలు, హత్యలు, మానభంగాలు, అక్రమాలు, కుంభకోణాలు, మోసాలు, అన్యాయాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో తెలుసా? ఇవి ఏ దేశం నుండి ఇంపోర్ట్ అవటం లేదు, ఇది ఏ ఫ్యాక్టరీలో నుంచి బయటికి రావటం లేదు. ఈ చెడుగంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి హృదయంలో నుంచి వస్తుందండి. దేవుడు చెడుగు చేయలేదు. దేవుడు నడులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. దేవుడు భూలోకమును చేసినప్పుడు, నరుని చేసినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం చదివితే మంచిది 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 అన్నీ మంచివే చేశాడు. మానవుణ్ణి మరి మంచిగా చేశాడు. మరి మంచి చెడుగా ఎలాగయింది? సాతాను విత్తిన విత్తనం వలన, సాతాను మోసం వలన ఆదాము హవ్వలు స్థలమిచ్చి హృదయాన్ని పాడు చేసుకున్నారు. అప్పటి నుంచి మనుషుడి హృదయం ఉత్పత్తి చేస్తుంది. టొబాకో కంపెనీ ఉంది కదండి మనకు దగ్గరలో. టొబాకో కంపెనీలో నుండి ఏమొస్తుందండి? బంగారపు ఆభరణాలు వస్తాయా? ఏమొస్తుంది? పొగాకే వస్తుంది. కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్, బెంగళూరు దగ్గర. కోలార్ గోల్డ్ ఫీల్డ్లో నుంచి ఏమొస్తుంది? గోల్డ్, బంగారం వస్తుంది. నేను చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేశాను. అవి గోల్డ్ ఫీల్డ్ అంటే నేను అనుకున్నాను బంగారం రాళ్ళుతో రాళ్ళుగా ఉంటాయి అనుకున్నా. ఓసారి తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్తే అంతా నల్ల మట్టి 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 గడ్డల గడ్డల కింద ఉంది. ఎందుకంటే బంగారపు గనులు అన్నారు, ఇదేంటి బొగ్గు గనుల్లాగా ఉన్నాయని అడిగితే బంగారం ఊరక దొరకదండి, ఇవి తొవ్వి 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 దాంట్లో చూస్తే అక్కడక్కడ తలకుమని షైనింగ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ప్యూరిఫై చేస్తే 4-5 ప్రాసెస్ చేస్తే అప్పుడు అందులో నుంచి బంగారం బయటకు వస్తుందన్నారు. ఏంటండి? మనుషుడి హృదయంలో ఎంత కడిగినా, సబ్బులేసి కడిగినా, లోషన్స్ వేసి కడిగినా, మెరుగులు పెట్టినా, చదువులు చెప్పించినా, విజ్ఞానం పెరిగినా, ఆస్తిపాస్తులు వచ్చినా, అన్ని నాగరికతలు పెరిగినా, మనుషుని హృదయంలో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే గబ్బు, పాపం. ఏమండి? చదువుకున్నోడికి పాపం చేయడా? చదువుకున్న పాపం అలాగే ఉంటుంది. డబ్బులున్న పాపం అలాగే ఉంటుంది. మనిషి ఆకారం మారుతుందేమో, వస్త్రధారణ మారుతుందేమో, అలంకరణ మారుతుందేమో, భాషా శైలి మారుతుందేమో, కానీ మానవుడి హృదయం ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది. అది చైనీయుడైనా, అది అమెరికా దేశస్థుడైనా, అది జర్మన్ దేశస్థుడైనా, అది భారతదేశస్థుడైనా, ప్రతివాడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోయే భేదమును లేదు. నీతిమంతుడు ఒక్కడును లేడు. చెడిపోయిన హృదయం,
రోగంతో కూడిన హృదయం, మోసపూరితమైన హృదయం. కడిగితే పోయేది కాదు ఈ పాపం, కాలిస్తే పోయేది కాదు ఈ స్వభావం. ఈ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడండి. అందుకే ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమో నాకివ్వు, నేను దాన్ని బాగు చేస్తా. నీకు నూతన హృదయం ఇస్తాను, నీకు నూతన స్వభావం ఇస్తాను అంటున్నాడు. మనుష్యుడి హృదయం ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఆ ఫ్యాక్టరీలో నుంచి చెడుగే బయటకు వస్తుంది, కానీ మంచి రావటం లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, వినండి. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి, ఎక్కడండి? మనుష్యుని హృదయం లోపల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరచునని చెప్పాను. పెద్ద లిస్ట్ ఉంది, 13 విషయాలు ఉన్నాయి అక్కడ. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ, ఒక్కటి కూడా మంచిది లేదు మనుషుని హృదయంలో. అన్నీ చెడ్డయే. చెడిపోయిన మనుషుడు చెడుగునే ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలు వెళ్ళి మనుష్యుడిని అపవిత్రపరుస్తున్నాయి. హృదయం మారితే నీ బతుకు మారిపోద్ది. హృదయం మార్చగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు ఎవడూ లేడు. పాపానికి విరుగుడు మందులు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే. లోపల నుండి మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, అన్ని ఆలోచనలు. ఒక రోజులో 10,000 ఆలోచనలు వస్తాయంట. మీకు ఎప్పుడన్నా మీ ఆలోచనలు ఏంటో గమనించారో తెలియదు. మీరు కూర్చున్నప్పుడు, మీరు ఒక మనిషిని చూస్తున్నప్పుడు, మీరు ఒక వస్తువు చూసినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఆలోచనలు గోబూచులు ఆడుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని చూడగానే, వాళ్ళు కట్టుకున్న బట్టలు చూడగానే, అబ్బా ఇది భలే ఉందే, పెద్ద చూపించుకోవడానికి వచ్చింది, నేను కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటాను, భలే వస్తుంటాయి కొంతమందికి. వాచ్ పెట్టుకున్నాను చూసి, ఆ వాచ్ నేను పెట్టుకుంటే ఎట్టుంటో తెలుసా? ఏ మొహం నువ్వు అంత ఖరీదైన వాచ్ పెట్టు, నీ మొహానికి కాళ్ళలేదు పో. అన్ని నెగిటివ్, వ్యతిరేకమైన తలంపులే. ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన కలిగిన మనిషి లేడండి. ఒక వ్యక్తిని గురించి తప్పైన ఆలోచనలే. యవనస్తులు ఈ రోజున అమ్మాయిని చూడగానే గుర్రాల్లాగా సకిలిస్తారంట. ఎంతోమంది యవ్వనస్తులు జారత్వానికి చోటిస్తున్నారు. ప్రపంచంలో లెక్కలు కడుతున్నారు. పెళ్ళికి ముందే ఈరోజు సగటు యవ్వనస్తులు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధ వివాహం అని పెళ్లి కార్డు మీద ఉంటుందే కానీ అది అప్పటికే అపరిశుద్ధమైపోయింది. జారత్వము నుండి దూరముగా పారిపో. యవ్వన కాలం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం, వర్షం సంవత్సరం వస్తుంటాయి. అట్లాగా యవ్వన కాలం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ యంగ్ మ్యాన్ అయిపోయేటట్టుంటే భలేగా ఉండేది. అట్లా ఏం లేదు. నీ లైఫ్లో కొద్ది రోజులే యవ్వన కాలం. ఆ తర్వాత నువ్వు తల్ల కిందులు తపస్సు చేసిన యవ్వనస్తుడు అవ్వవు. ఆ అవకాశాలు నీకు ఉండవు.
కాబట్టి యవ్వనుడా, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. యవ్వన కాలంలో నీవు ఏమి విత్తుతావో నీ వృద్ధాప్యంలో అదే కోస్తావు. యవ్వన కాలాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే నీ బతుకే వేస్ట్ అయిపోద్ది. నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించుకో. నీ యవ్వనాన్ని పవిత్రంగా కాపాడుకో. వ్యభిచార క్రియలకు, జార క్రియలకు, లైంగిక పాపాలకు చోటివ్వద్దు. జారత్వములు, కామాతురత, చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. కామాతురత అంట, కామ కార్యాలు, బూతు మాటలు, పోర్నోగ్రఫీ, నగ్నమైన దృశ్యాలు చూసి మానసికమైన వ్యభిచారులుగా ఉన్నారు చాలామంది. తప్పైన వాటిని చూస్తూ హృదయాల్ని పాడు చేసుకుంటున్నావా యవ్వనస్తుడా? నీ హృదయంలో అలాంటి ఇది నేను చూడకూడదు అనే మనసు నీకు రావడానికి బదులు ఆ అపవిత్రమైన వాటిని జుర్రుకోవటం అనేది ఈరోజు చూస్తున్నాం. హృదయంలో నుంచి పాపాన్ని ఆశించే మనసు చెడిపోయిన హృదయంలో నుండి జారత్వములు, దొంగతనములు. పెద్ద పెద్ద దొంగలు ఉండరండి, చిన్న చిన్న దొంగలు ఉంటారు. ఒక పిల్లోడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడంట. ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు అని అమ్మ అడిగితే, టీచర్ కొట్టింది మమ్మీ అన్నాడంట. ఎందుకు కొట్టిందిరా టీచరు? మీ నాన్న వచ్చాక చెబుతాముండు, రేపు వెళ్ళి అడుగుదాముండు అంటే అంతలో వాళ్ళ నాన్న వచ్చాడు. చూడండి, మన అబ్బాయిని టీచర్ కొట్టిందంట. ఆ టీచర్లు కొట్టద్దా? కొట్టని టీచర్లు, కొట్టని తిట్టని తండ్రులు కావాలంటే ఇప్పుడు పిల్లలకి. ఎందుకు పనికొస్తారు వీళ్ళు? ఏంటంటే, శిక్షాదండన బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బాలుని హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికముగా వచ్చును, శిక్షాదండనము వాడిని సరిచేయును. ఎందుకు కొట్టిందిరా టీచర్ అడిగితే, పక్కోడి పెన్సిల్ దొంగతనం చేశానని టీచర్ కొట్టింది డాడీ అన్నాడంట. అరే బుద్ధి లేనోడా, నేను ఆఫీస్ నుంచి దొంగిలించిన తెచ్చిన పెన్సిళ్ళు బోర్డు ఉన్నాయి కదా సొరుగులో, ఆఫీస్ నుంచి దొంగిలించిన అనలేదులేండి, నేను ఆఫీస్ నుంచి తెచ్చిన పెన్సిళ్ళు చాలా ఉన్నాయి కదా, ఎందుకు దొంగతనం చేసావురా బుద్ధి లేనోడా అంటున్నాడంట. ఇప్పుడు ఈయన బుద్ధి లేనోడా, ఆయన బుద్ధి లేనోడా? ఈయన దొంగ, ఆయన దొంగ. ఈయన చిన్న దొంగ అయితే ఆయన పెద్ద ఆఫీస్ దొంగ. ఏంటండి, ఎంతమంది ఈ రోజున గడ్డి తిని బుద్ధి చెప్పేవాళ్ళుగా ఉంటారు. మనస్సాక్షి పనిచేయదు. నీది కాంది ఏదైనా నువ్వు తీసుకుంటే అది దొంగతనమే. నువ్వు అడగకుండా ఎవరి దగ్గర ఏం తీసుకున్నా అది దొంగతనమే. యేసయ్య ప్రేమ కలిగిన వాడు తనకున్నదాన్ని ఇవ్వాలని ఇష్టపడతాడు, కానీ వాడికి ఉన్నది తీసుకోవాలని ఆశపడ్డు. చెడిపోయిన హృదయం తారుమారైపోయింది. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటే పాపాన్ని కోరుకునే వారిగా మారిపోయాం. ప్రేమ చూపించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టిస్తే అసూయను, ద్వేషాన్ని విత్తుతున్నాం. జార కార్యాలు, నీ దేహము దేవుని కొరకు ఇవ్వబడింది, నీకు వేశ్యల కొరకు ఇవ్వబడలేదు. జారత్వానికి దూరంగా పారిపో. మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వము చేయవాడు కేవలము బుద్ధి శూన్యుడు. తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. అలాంటి యవ్వనస్తుల్ని గమనిస్తే వాళ్ళు చదువులో రాణించరండి. వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు, చంచల మనసు అయిపోద్ది. వాళ్ళు చదువుతో ఇది చదువుతారు, అది చదువుతారు, అక్కడ ఉద్యోగం అంటారు, ఇక్కడ ఉద్యోగం అంటారు. గమనించడండి, 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పనికి పోడండి. పెళ్ళైనా కూడా పనికి పోడండి మా ఆయన, ఉద్యోగం చేయడండి మా ఆయన. ఎప్పుడు ఏందో అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. నేనే కష్టపడి పిల్లలు పెంచుతాను. ఎంతమంది తల్లులో చెప్తున్నారో తెలుసా? నీ యవ్వనాన్ని పాడు చేసుకున్నావు, నీ కుటుంబ జీవితంలో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. దొంగ బుద్ధి నువ్వు చేస్తే అదే జీన్స్ అంటారు చూడండి. మనం ఏం చేస్తామో అది మన పిల్లల్లోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే. దొంగతనములు, నరహత్యలు. పూర్వము
కుక్కకి కాలుకి దెబ్బ తగిలితే, మనం వేసిన రాయికి కుక్కగా కాలు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అయ్యయ్యో ఏదో అది పోద్దని రాయేసాను, కాలు ఇరిగిందే దానికని బాధపడేవారండి. ఇప్పుడు కషాయాళ్ళ కంటే అధ్వానంగా మనుషుడు అవతల వాడి రాళ్ళతో, రప్పలతో, కత్తులతో పొడిచి రక్త బడుగులో గిలగిల కొట్టుకుంటుంటే జాలి దయ లేని వారిగా ఉండటం మనం చూస్తున్నామండి. నరహత్య చేయవద్దని విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా నీ సహోదరుని చూచి ద్రోహి అనేవాడు నరకాగ్నికి పాత్రుడు. నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారములు, లోభములు. లోభము అంటే దురాశ అండి. ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు చూడండి. కొంతమంది స్త్రీలు కూడా వడ్డీకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎవరికో అప్పిచ్చాడంటే వాళ్ళకు డబ్బులు లేక కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయి, అప్పిచ్చేదబ్బ కానీ అప్పు చేయమన్నాడు ప్రభు. కానీ వాడికి ఇచ్చి కొంచెం ఇచ్చి వాడు మళ్ళీ వడ్డీతో పాటు జలగలగా గుంజుకుంటే అది ఏంది? అది లోభం కాదా? స్వార్థం కాదా? నాకేం లాభం అనే మనసు ప్రతి మనుషుడు కూడా ఇవాళ నిండిపోయి ఉన్నాడండి. లాభం, స్వార్థపరుడు, దొంగలు, మోసగాండ్రు, అబద్ధికులు, వ్యభిచారులు, ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. లోభములు, చెడుతనములు, చెడ్డ పనులు చేయటంలో మనుషుడు ఎగిరెగిరి పడుతున్నాడండి. ఇంతకుముందు గొప్ప కార్యం ఏదైనా చేస్తే సంతోషించేవాడు. ఈరోజు చెడ్డ కార్యాలయందు తాము సిగ్గుపడవలసిన విషయాలలో ఆశ్చర్యపడుతున్నారు. కానీ కృత్రిమాలు, దానికి ఫ్యాషన్, కృత్రిమాలు, కామ వికారము. ఏం కారం ఇది? ఏం కారం అండి ఇది? ఉపకారం చేయండి రా అంటే ఉపకారాలు చేయరు, అపకారాలు చేస్తారు. ఏంటండి? కృత్రిమము, కామ వికారము, మత్సరము. మత్సరం అంటే అసూయ, ఓరవలేనితనం. ఎంతమంది ఈ రోజున అసూయతో నిండిపోయి ఉన్నారండి. అసూయ ఎంత భయంకరమైంది. క్రీస్తు ప్రేమను చూపించాడండి. నీ దగ్గర ఎవరైనా ఏదైనా అడిగితే, తువ్వాలు అడిగితే చొక్కా గురించి పంపించావయ్యా, నేను ఇస్తాను, ఈడి మీకు ఇవ్వబడడు. మంచి హృదయం కలిగిన వాడు ఇస్తాడు. అసూయపరుడు తాను పైకి రాడు, ఇంకొకటి రానివ్వడు. తాను అభివృద్ధి చెందడు, మరొకరిని చెందనివ్వడు. ఈ చెడ్డ ఆలోచనలు, మత్సరపు ఆలోచనలు, దేవదూషణ. దేవుణ్ణి తిడతారేంటి నోటుకొచ్చినట్టు మాట్లాడితే? కాదండి, తప్పులు చేసింది మనము, ఫలితం అనుభవించేది మనం. మళ్ళీ దేవుడు ఉంటే ఎందుకు ఎలా కావాలి అని నోరు తెరిస్తే దేవుడు దూషిస్తారు. దేవుణ్ణి దూషించమని నీకు చెప్పేది ఎవడో తెలుసా? సాతాను. మీ హృదయాలలో చెడు ఆలోచనలు, దేవదూషణ, అహంభావము. ఏం భావము? గర్వం, అహంకారం. ఏంటండి? అహంకారం అనేది చాలా సటల్గా ఉంటుందండి మనలో. గర్వం అనేది, ఒక ఆయన నాకు గర్వమే లేదన్నాడట. ఎదుర్కొన్నా, నీ గర్వమే లేదనే గర్వం ఉంది కదయ్యా. ఏం గర్వం? గర్వమే లేదనే గర్వం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. అపవాది గర్వించి దేవునితో కూడా నేను కూడా హెచ్చించుకుంటానని తను తాను హెచ్చించుకొని పాతాళానికి తోసివేయబడింది. అందుకే దేవుడు గర్విష్ఠులను అసహించుకుంటున్నాడు, దీనులను కృప చూపిస్తున్నారు. మీ మనసులో గర్వానికి చోటు ఇవ్వకండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన హృదయం కలిగింది, హృదయ వ్యాధి కలిగింది. కానీ నీ హృదయం ప్రభుకి ఇచ్చినప్పుడు నీ హృదయ ఆలోచనలన్నీ ఉన్నతమైన ఆలోచనలుగా ఉంటాయి కనుక
సామెతలు 4:23 చెప్పాడు, హృదయములో నుండి జీవజలధారలో ప్రవహించును గనుక అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. కొంతమంది చెప్తారు, మేము రక్షించబడ్డాం, ప్రభువు నమ్ముకున్నాం, కానీ నీ హృదయం భద్రంగా కాపాడుకున్నావా? నిన్ను విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ నీలోకి వస్తున్నాయా? నీ హృదయం క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత నీ తెల్లని హృదయాన్ని అనుదినము ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, వాక్యముతో నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడం ద్వారా మాత్రమే మన హృదయ శుద్ధిని కాపాడుకోగలమండి. ఆ శుద్ధ హృదయాన్ని, కొత్త హృదయాన్ని మెయింటైన్ చేయాలంటే, ప్రభువు రాకడ వరకు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, ప్రార్థనలో, వాక్య పఠనమనే వాక్యమనే ఉదక స్థానముతో లోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి. నా హృదయ ఆలోచనలు, నా నోటి మాటలు నీకు అంగీకారంగా చేసుకో ప్రభువా. ఈరోజున ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? శుద్ధ హృదయం దయచేయని ప్రార్థన చేస్తున్నారా? నూతన హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారా? నా హృదయంలో ఉన్న పాపపు కార్యాల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నారా? చాలామంది ప్రార్థన, ప్రభా మాకు డబ్బులు ఇయ్యి, మాకు ఆరోగ్యం ఇయ్యి, మాకు ఆస్తి ఇయ్యి, మాకు అది ఇయ్యి, మాకు ఇది. నీ హృదయం సరిగా ఉంటే నీ జీవితం అంతా కూడా ధన్యమవుతుందండి. హృదయ శుద్ధి కలిగిన వారికి దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. దేవుడు నీకు తోడు ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఘోరమైన హృదయమయ్యా, మోసకరమైన హృదయమయ్యా, చెడిపోయిన హృదయంతో మేము బతుకుతున్నాం. మళ్ళీ మళ్ళీ పడి లేసేవారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం, నూతన స్వభావాన్ని ఈ రాత్రి మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. పనికిమాలిన ఆలోచనల నుండి, పనికిమాలిన క్రియల నుండి, సాతాను సంబంధమైన ఉచ్చులు చిక్కుల నుండి ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. ధూమపానానికి, మద్యపానానికి బానిసలైన వారు ఇదే వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ వాటి జోలికి పోకుండా విడుదల దయచేయమయ్యా. నా యేసయ్య నన్ను ముట్టాడు, నా అంతరంగంలో మార్పు కలిగింది, పరిశుద్ధాత్ముడు నన్ను తాకాడు అన్న అనుభవాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. పాపం జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠితుడివై నీకిష్టలుగా మేము నడిచినట్లు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పయ్యా. నీ అడుగు జాడల్ని వెంబడించి నీ రాజ్య వారసులు మా వరకు ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని విడిచిపెట్టొద్దేసయ్యా. సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న వారు, లైవ్ లో వీక్షిస్తున్న వారు, ఇళ్లలో కూర్చొని వింటున్న వారు, ఎక్కడెక్కడ ఎవరున్నారో నీవు బాగా ఎరుగుదవు కనుక ఎవరి గుండెల్లో ఏ దిగులుందో, ఏ గుబులుందో, ఏ బాధ ఉందో, ఏ మురికుందో, ఏ పాపముందో హృదయాంతరేంద్రియాలను పరిశీలించే నీవు సమస్త పెరిగిన వాడిగా ఉన్నావు కనుక మమ్మల్ని శిక్షించడానికి కాక క్షమించడానికే వచ్చావు. మమ్మల్ని దండించడానికి కాక దరి చేర్చుకోవడానికే వచ్చావు కనుక అయ్యా నీ కౌగిల్లోనికి చేర్చుకో అయ్యా. నీ గుండెలకు హత్తుకో అయ్యా. మా కన్నీటిని తుడిచిన దేవా, మా హృదయాలను శుద్ధీకరించే యేసయ్యా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వారి అనుభూతిని రాత్రి పొంది వెళ్ళుటకు నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు, పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ
లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు,